బ్రేకింగ్ న్యూస్ అనకాపల్లి అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. కైలాసపట్నంలోని ఓ బాణాసంచా తయారీ ప్రదేశంలో ప్రమాదం జరగడంతో స్పాట్లో 5గురు మృతి చెందారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరో 3 మృతి చెందారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఒక్కొక్క కుటుంబానికి 15 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు హోంమంత్రి అనిత. ఘటనా స్థలిని ఎంపీ సీఎం రమేష్తో కలిసి హోంమంత్రి అనిత పరిశీలించారు. అటు వైసీపీ నాయకులు సైతం స్పాట్ను పరిశీలించారు. పరిహారం పెంచాలని డిమాండ్ చేశారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు, మా ప్రతినిధి రాజు అందిస్తారు. అటు ప్రమాదం జరిగినటువంటి సమయంలో మొత్తం ఇదంతా కూడా ఒక పెద్ద బ్లాస్ట్ జరిగింది. ఇక్కడ ఒక భూకంపం జరిగిందా అనే భయాందోళన మొత్తం అందరికీ వచ్చినటువంటిదైతే ఉంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ బాణాసంచా తయారీ కేంద్రానికి సంబంధించి అత్యంత సమీపంలోనే ఒక ఫంక్షన్కి వచ్చినటువంటి ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. అసలు మీరు ఇక్కడికి వచ్చే సమయానికి అంటే పేలిన తర్వాత వచ్చారా, పేలుడికి ముందే వచ్చారా? ఆ సమయం పేలినప్పుడు ఏమనిపించింది? ఎంత దూరంలో ఉన్నారు మీరు? పేలినప్పుడు జగంపేటలో ఒక పెద్ద సౌండ్ లాగా వినిపించింది మాకు. వినిపించిన తర్వాత ఇక్కడ రాగా చూస్తే ఇక్కడ పొగ వచ్చేస్తుంది, విపరీతంగా పొగ వస్తుంది. ఏంటని ఈ రోడ్లో ఆకుండా అక్కడ ఆగి ఇటు నుంచి వస్తే కాలిపోయిన వాళ్ళు పరిగెట్టి వస్తున్నారు. వస్తుంటే వాళ్ళకి బట్టలు ఇంకా మొత్తం ఊడిపోతున్నాయి అన్నమాట. తొక్కలు ఊడిపోతుంటే పేలుళ్ళలో కాలిపోయినటువంటి వాళ్ళు వస్తున్నారు. పరిగెట్టి వచ్చారు ఒక 4. వచ్చేసిన తర్వాత ఆకులు అరిటాకులు కోసామండి. అరిటాకులు కోసి వాటి మీద పడుకోబెట్టిన తర్వాత ఈ లోపలికి వస్తే అప్పటికి శవాలు ఒకటి పడి ఉన్న తర్వాత ఇలా చూస్తున్నాం, మళ్ళీ పేలిపోతుంది. మళ్ళీ వెనక పారిపోయాం. వచ్చిన తర్వాత కూడా ఇక్కడ మళ్ళీ పేలిపోయాయి. పేలిపోయిన తర్వాత వెనక పారిపోయాం. పారిపోయిన తర్వాత పావుగొండ పోయిన తర్వాత వస్తే షెడ్ కింద ఒక ఆయన, ఇక్కడ ఒక ఆయన, అక్కడ అయితే తల లేదు. ఆయనకి తల ఒక పక్క వచ్చింది చెయ్యని. అతను ఒక్కడే బాగా డ్యామేజ్ అయిపోయింది. మిగతా వాళ్ళందరూ రాళ్ళ కింద ఈ కుప్ప కూలిపోయి పడిపోయి ఉన్నారు శవాలు మొత్తం. అంటే మీరు ఉన్నటువంటి ప్లేస్ ఎంత? ఒక 2 కిలోమీటర్లు, 1 కిలోమీటర్ ఉంటుందా? కిలోమీటర్ ఉంటుంది. అక్కడికి వినిపించింది సౌండ్. మేము అక్కడ నుంచి రాబోతుకు ఒక 5 మినిట్స్ పట్టిన తర్వాత పొగ వచ్చేస్తుంది. ఇక్కడ పొగ వచ్చినప్పుడు ఇలా వచ్చామన్నమాట. సోనంతకు వస్తే అప్పుడు ఎంతమంది అంటే కనీసం మీరు తీసుకెళ్ళని చెప్తున్నారు కదా? మేము తీసుకెళ్ళి పరిగెట్టి వాళ్ళు వచ్చేస్తే అప్పుడు ఆకుల కోసం అరిటాకులు వాటి మీద పడుకోబెట్టాం. ఒక ఆవిడైతే పాపం ఆవిడ చచ్చిపోయే మనిషి కాదు, అప్పుడు దాకా బాగానే ఉంది, మాట్లాడింది. టక్కమని ఒకసారి ప్రాణం వదిలేసింది అడ్లిపోయి. కళ్ళ ముందే మీరు మాట్లాడుతుండగానే చనిపోయారు. అలా ఆయన ఆగు అంబులెన్స్ వస్తుందంటే అప్పటికి అంబులెన్స్ రాలేదు. వాళ్ళ ఆయన కూడా దెబ్బలు తగిలే తక్కువ, ఆవిడకి కూడా ఎక్కువ తగలలేదు అసలు. కానీ అడ్లిపోయి ప్రాణం ఆయన చేతిలో వాళ్ళ అన్నీ ఎవరో తెలియదు, మరి ఆయన ఒళ్ళోనే చనిపోయింది అనమాట. ఇక్కడికి వచ్చారు కదా, వచ్చేసరికి అసలు ఇక్కడ ఎలా ఉంది? రక్తం అడుగు మొత్తం అంతా శవాలు ఎట్లానే కనిపిస్తుంది. రక్తం ఏం కాదు కానీ కాలిపోయి మొత్తం శవాలు విడివిడిగా పడిపోయానంట. అక్కడ ముందు ఒక ఆవిడ, ఈ రాళ్ళ కింద ఏమోని ఒక ఆయన, ఆ తర్వాత ఇక్కడ అయితే తల బయటకు వచ్చింది ఒక కాలును. అనిపించలేదు అప్పుడు? ఇంత సంఘటన చూసారు కదా, అనిపించిందండి, చాలా భయం అనిపించింది చూసిన తర్వాత. అప్పుడు అందులో జనాలు వచ్చారు, అటు నుంచి ఇటు నుంచి కలిపి వచ్చారు. మీరు ఎంతమంది వచ్చారు ఇక్కడికి అప్పుడు ఆ టైంలో జరిగినప్పుడు? మేము ఇద్దరమే, కానీ ఆల్రెడీ ఒక 10 మంది దాకా అక్కడ ఉన్నారు. హెచ్ఓఈ వాళ్ళు ఈ సౌండ్కి ఉన్న తర్వాత వెంటనే అప్పుడు ఇలా చూస్తే పైన దూలం ఎగిరిపోయింది అనమాట. కనిపిస్తుంది ఆ వైర్ల దగ్గర కనిపిస్తుంది. అదే ఏంటి అసలు? ఈ షెడ్డుకున్న చెక్క. అంటే ఇంత ఆ మొక్కే ఉందా లేకపోతే ఇంతకు మించి పెద్దది ఎలాడుతుందా ఆ టైంకి? ఆ మొక్క ఉంది. ఆ మొక్క దాన్ని నెలట్టుకొని ఉండిపోయింది అనమాట. మీరు వచ్చేసరికి పేలుడైనా మంటలు కూడా ఉన్నాయి అసలు ఇక్కడ? మంటలు మంటలు అప్పటికి తెక్కాలిపోతున్నాయి ఇదంతా. అక్కడ 5 ఇంచులు కూడా చాలా స్పీడ్గా వచ్చింది, వచ్చి వెంటనే ఆర్పేశారు అనమాట. ఆ టైంలో మీరు కూడా ఉన్నారా ఇక్కడ? ఉన్నామండి. ఎంతమంది అంటే ఇలా పరిగెట్టుకుంటూ వచ్చారని చెప్తున్నారు కదా? మేము అటు పరిగెట్టి వచ్చామండి. ఆ ఫ్రంట్ నుంచి పరిగెట్టి వచ్చాము. అక్కడ 2 శవాలు ఉన్నాయి. నెక్స్ట్ ఫ్రంట్ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. అక్కడేమో కాలు అండ్ చెయ్యి, మొండం తల లేదు, ఓన్లీ మొండం ఒకటే ఉంది. ముక్కలు అయిపోయినాయి. వీళ్ళంతా కూడా ఒక ఫంక్షన్కి వెళ్ళారు. అక్కడ ఫంక్షన్లో సౌండ్ ఈ శబ్దాలు రావడంతో ఒక్కసారిగా పరుగులు తీసి ఇక్కడికైతే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఇళ్ళన్నీ కూడా షేక్ అయిపోయినాయి అని చెప్తున్నారు, భయాందోళనకు గురయ్యామని. కాకపోతే వచ్చిన వాళ్ళు వెంటనే మంటల్లో కాలి ప్రాణాలతో బయటకు వచ్చినటువంటి వాళ్ళకి ఎదురెళ్ళి అరిటాకులు కోసి వాటిల్లో వాళ్ళని చుట్టి కొంతవరకు సాయపడినటువంటి మనుషులు వీళ్ళందరూ కూడా స్థానికంగా ప్రమాదం జరిగినటువంటి సమయంలో వాళ్ళు వచ్చిన తర్వాత కూడా పేలుళ్ళు ఇంకా ఉండడంతో కొంత భయాందోళనకు గురైన మళ్ళీ పేలుళ్ళు తగ్గిన వెంటనే సహాయ చర్యలో పాల్గొన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న దాని ప్రకారం ఈ ప్రమాదాన్ని చూసి వాళ్ళు కూడా భయపడ్డామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, కైలాసపట్నం, అనకాపల్లి జిల్లా.